బాక్స్ పెట్టేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. ఈ బాక్స్ అయితే పెడుతున్నా, మా ఆయన అయితే డ్యూటీకి పోతాడు అనమాట. హాయ్ చెప్పత్తమ్మా. హాయ్ ఫ్రెండ్స్, పచ్చడి పట్టు పట్టవా అమ్మ మిక్స్లో పడదాం ఇప్పుడు. ఇదేం పచ్చడి మళ్ళీ? టమాటా పచ్చడి, కారం ఉన్నది, పచ్చిమిర్చి కారం కొంచెం ఉంది డబ్బలా. ఇలా అట్నే పోతుంది, వేస్ట్ అవుతుంది అని ఇది వేసి చేద్దామని. బీరకాయ కర్రీ బాక్స్లోకి? బీరకాయ కోడిగుడ్డు వండినా, పొద్దున చేసింది అదే. బాగానే లేచిన పొద్దున్నే కదా? నేను మేలుకొచ్చింది లేచిన 6 కూడా కాలేదే నేను లేచినప్పుడు. ఇయ్యాలా పిల్లల్ని రెడీ చేయించుడే లేట్ అవుతుంది. చిన్న జాలు అన్నీ వాడుతూ ఉండు, ఒకటే వాడకుండా. ఈ చిన్నదే ఇంతవరకు తీయలే, చిన్న జారు. తిప్పు తిని హార్డ్ అవుతానే వాడుతూ ఉండాలి, లేకపోతే హార్డ్ అయిపోతాయి. చిన్నదైతే నేను అసలే ఒకసారి అన్నీ అట్లా తిప్పి వదిలేస్తూ ఉండాలి. అన్నీ వాడితేనే మంచిగా ఉంటుంది. ఇయ్యండి తిప్పాలి, దీన్ని కూడా బాగా. ఉప్పు వేయవా కొద్దిగా? మిక్సీని అయితే ఈడ సెట్ చేసిన ఇక స్టూల్ అనేది సరే అటు తిప్పు, తర్వాత ఇటు. బాక్స్ గిన్నందుకు అత్తమ్మ ఇది అలా పెట్టిగా. నాకు ఇదే కూరొద్దిగా, నాకు అదే బాక్స్లో. అదే రెండు ఎత్తా, బీరకాయ కూడా కొద్దిగా ఎత్తా. పచ్చడి ಎಷ್ಟು చూస్తే పల్లీలు అయితే తీయకుంటుంది. దోశలోకి మస్తు ఉంటుంది ఇది. దోశ, వడ, చపాతీ మీద కూడా బాగానే ఉంటుంది. చాలు. ఓ అది ఉండాలి వల్ల ఏం గిత్త తక్కువ అయింది. ఎటు పక్క ఇటు తక్కువ అయితే ఇది ఇక ఒక దాంట్లో ఏమో బీరకాయ కూర వేస్తాం కొంచెం. అటు ఇటు సైడ్ సైడ్ మళ్ళీ అల్ల ఇల్లు ఎందుకు? రెండు ఒక దాంట్లోనేనా? ఏం కాదు, ఏం కాదా? ఏం కాదు, లేచి. మీరు తినలేగా అన్నం? అత్తమ్మది నేను తిన్నా. టైం అవుతుంది బట్టిగా. నువ్వు తినయ్యా, మళ్ళీ నేను బ్యాగ్ చదువుకోవద్దు. ఆగమాగంగా తిననా చెప్పు. నువ్వు పోయినాకనే నేను తింటా. పచ్చడా చూడు ఒకసారి, దాన్ని బట్టి నేను బాక్స్లో ఎత్తా. మళ్ళీ చాలు చాలు. చెక్ చేయంటాను పచ్చడా. ఎండ, ఇది ఎండాకాలం కూడా ఇంత కొట్టలేదు. ఉడికిపోతుంది. చెట్టు కింద కూర్చున్నా కూడా చల్లగా ఉంటుంది. పచ్చడితోటి తినమని చెప్పినా కదా నేను ఫస్ట్. కూరతోటి తింటానువా? ఫస్ట్ పచ్చడితో తిని తర్వాత కూరతో తినని. అంటే ఎట్లుందో కొంచెం ఉప్పు కారం అది చూసినాక ఒకవేళ తక్కువైనా కూడా వేయచ్చు. ఈ రెండు మిక్స్ చేసుకుంటే సెట్ అవుతుందిలే. కానీ కారం ఉందా లేదా? బాగుందా? వాళ్ళ తింటారు మరి. అవును సరే. అయినా ఇక కోడిగుడ్డు కూడా పెట్టట్లే పెద్దదానికి,
పెట్టొద్దని చెప్పారు కదా, అందుకే వేడి బాగుంది, అందుకే ఆ వేడి కురుపులు. నాకు దగ్గు వచ్చేది కూడా వేడి వల్ల నేనంట, వేడి బాగుంటే దగ్గు వస్తుంది. అవునా? ఓ పచ్చడి ఎట్లా బాగుందమ్మా, మంచిగానే ఉంది. ఇంకొంచెం ఎక్కువ చేస్తే ఏమైంది మరి? ఆ కారం ఆడికే ఉంది, ఇంకా తక్కువ వేసింది అత్తమ్మ టమాటా. ఇగో మరి ఎక్కువ కావాలని ఇంకా 2-3 ఎక్కువ వేసిన నేను. సరిపోతుందిలే. పచ్చిమిర్చి బాగా ఘాటున్నాయి. సాయంత్రం వచ్చేసరికి అయిపోయేటట్టుంది కదా. అయిపోదులే ఇక. ఇట్లా కుదురుతుందా మళ్ళీ? అబ్బా ఇది బాగుంది, కుదురుతుందిలే. ఉప్పు వేసినావు ఇలా ఎలా అల్ల ఏమి వేయలే, ఇది సరిపోయింది. ఇది కాకరకాయ అల్ల ఇద్దాంలే కానీ ఇంకా కాకరకాయ కుదురుందా? కొద్దిగా ఉంది, సరిపోతలేదు కానీ 2 ఇది బాటి లేదే. పోయి వాటర్ పోయేస్తాము. ఎండపోయినా ఇంకా అవి కూడా సరిపోతానయో లేదో. సరిపోతానయా? ఎందుకే కడిగే పెట్టినా నేను. కడిగిందే. ఇప్పుడు అన్ని నీళ్ళు పారిపోయమంటాను. కడిగే పెట్టినా. 10 నిమిషాలు ఉంది ఇక. సెకండ్ షిఫ్ట్ లో ఇట్లా ఉంటుంది. లేచుడే ఆరేస్తాం, ఇంకా టైం అయిపోతూనే ఉంటుంది, డ్యూటీ టైం అయితేనే ఉంటుంది. అందుకే నిన్న పెట్టడం కుదరకనే ఇక పెట్టలే. టైం తొందరగా గడిచిపోద్ది. ఇప్పుడు నైట్ అంతా బాగుంటుంది. చిన్న తిను కుత్క పడుతుంది. పెట్టేసినా ట్రైన్ కూడా తీసిన అలాగే ఏమొద్దు, పెద్ద వర్షాకాలం అని. ఏంది కొద్దిసేపు పడతాము, కాసే ఒక రోజైనా ఇట్లా ముసురు పెడతాను ఏమన్నా రెయిన్ కోట్ పట్టుకొని పోవడానికి. చాలా ఉంటాయి ఇక. నేను జీడిపప్పు బాదం పప్పు పెట్టినా మరి అదొద్దా? ఏమొద్దులే కానీ అది కర్రీ బాక్స్ కవర్ పెట్టినావా? బోర్ల పడితే పోతుందని. మరి అప్పుడు సరిపోయేటట్టు వండితే అత్తమ్మ పోతే పోతా అన్నది. ఇవాళ ఆడపోతుంది. అందుకే అది ఆ రోజు నానబెట్టుకున్నాక పంపించేస్తే పోయి ఇంటికాడ పని చూసుకుంటాం. ఈ నెల అయితే మళ్ళీ మామయ్యకి అయితే పెట్టాలి కదా ఫ్రెండ్స్. 16వ తారీఖు అయితే పెట్టాలన్నమాట. ఇది అయిపోయినాక మళ్ళీ ఈ నెలలో మంత్ ఎండింగ్. ఈ నెలలో మంత్ ఎండింగ్ అయితే వస్తుంది అనమాట. వచ్చే నెల 17వ తారీఖు రోజున మామయ్య పోయిన సంవత్సరం చనిపోయింది అనమాట. అంటే నెల ముందు పెట్టుకోవాలి కాబట్టి అదే అయ్యగారిని అడగాలి. అయ్యగారిని అడిగితే ఈ నెల లాస్ట్ వరకు అయితే వస్తుంది. ఇక ఇంటికి వెళ్ళినాక కూడా బ్లాగ్స్ అయితే తీస్తాం ఫ్రెండ్స్, చూడండి. ఇక వీరిని బట్టి ఇక అడవుడు ఉంటుంది. ఎంతసేపు చదువుతావా మరి? బాగా కడుక్కుంటే కూర్చున్నాడు. ఉన్నది కరెక్టే. లేచిందే 8:30-8ంటికి. మంచిగానే ఉండాలా, కానీ దానికి తగ్గట్టు టైంకి లేస్తే మంచిగా అన్ని పనులు కంప్లీట్ అవుతాయి. లేట్గా లేచాడు, లేట్గా బ్లాగ్స్ కావాలా. అందుకే పొద్దున్నే లేపుతాను, పిల్లలతో గడిపినట్టు ఉంటుందని. పోతాండ అన్న సూర్యబాబు అన్న. లేపుతా అంటే పండు వాళ్ళైతే ఇక ఒర్రి అబ్బబ్బా ఘోరం ఇక. అరే మ్యాచింగ్ కదా. అరే అదే వచ్చి ఏది బండి చూపెట్టు ఒకసారి. బా మెరిసిపోతాను కదా నేను బండి. నీట్గా కడిగి తూడ్చిండు ఫ్రెండ్స్. అసలు చాలా రోజులు
లేకపోతే నేను బండి లేకునేది అసలు. ఇక్కడ ఏ ఉండేది ఏ తీసేసినావా? తీసేసిన. ఓ అమ్మ. కొంతమంది మా ఫ్రెండ్స్ డ్యూటీ కాడ చూసి ఇది బాగానే ఉంది మళ్ళీ ఇదేంది ఇక్కడ దీన్ని టైప్ చేస్తేనే వస్తుందా అని అడుగుతారు. అది పెట్టాలి అది ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు. ఇదంతా ఎందుకు నాకు తీసేసిన, అది అవసరం లేదు. సర్క ఫ్యామిలీ బ్లాగ్స్ అని టైప్ చేస్తే వస్తుంది అని చెప్పిన. ఒక్క ఛానల్ టైప్ చేసినా ఇంకో ఛానల్ చూపెడుతుంది కదా మనది, చూపిస్తుంది. అవును, ఛానల్కి ఎప్పుడైనా కానీ ఛానల్ పెట్టగానే కదా దానికి సంబంధించిన ఛానల్ పేరుకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి. హ్యాష్ ట్యాగ్స్ పెడితేనే ఇలాంటి నువ్వు సర్చ్లో వస్తుంది. అవును, ఇలాంటి నువ్వు ఒక బ్లాగ్లో చెప్పినావు కొన్ని, కానీ ఇట్లాంటివి కూడా చెప్పాలా, బాగుంటుంది. టైం అయింది, బాయ్, వెళ్తానా. ఎండాకాలం వచ్చినట్టు కొడతాను ఎండ, మస్తు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ అసలు ఈ ఎండకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట వ్లాగ్. ఇక మా ఆయన అయితే డ్యూటీకి అయితే పోతాడు, ఇక మేమైతే ఇంట్లో పని అయితే చూసుకుంటాము అత్తమ్మ నేను. అబ్బా సర్లే అవుతుంది, వచ్చినాక ట్రై చేద్దాంలే వీడియోలు. బాయ్ ఫ్రెండ్స్.